మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎగ్గుల శ్రీనివాసులు అన్నారు. సూపర్ 6 హామీల పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారని, ఇందులో కొంతమందికి జరిగిన అన్యాయంపై వారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహించిన మెగా డిఎస్సిలో ఎంతో మంది నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో టాప్ ర్యాంకులో నిలిచిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా పోస్టులు అమ్ముకున్నారన్నారు. దీనిపై వైసీపీ నిరుద్యోగ యువత ప్రశ్నిస్తే కేసులు పెడతామని హెచ్చరించడం ఏంటన్నారు. ఈ ప్రక్రియ సక్రమంగా జరిగి ఉంటే సిబిఐ చేత విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. వెంటనే ఈ అంశంలో నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన విధానంతో ఇవాళ పార్టీలో గద్దెనెక్కడం జరిగింది. కూటమి ప్రభుత్వం కుట్రపూరిత ఆలోచన విధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మెగా డిఎస్సి అనే తప్పుడు హామీలతో సూపర్ 6 అనే విధంగా వస్తూ సూపర్ శూన్యంగా ఇవాళ చలామణి పాలన పాలిస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం, తీవ్రమైన కల్తీ చేస్తున్న విధానంలోను, లీకేజ్ చేస్తున్న విధానంలో, ప్రశ్న పత్రాలను లీకేజ్ చేసిన విధానంలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి మెగా డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకల ప్రశ్న పత్రాల లీకేజ్ విషయంలో అయితేనేమి, నిరుద్యోగ యువకులకు తీవ్రమైన వెన్నుపోటు పొడచడంలోను చంద్రబాబు నాయుడు కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. రాబోయే దినములో ఇలాంటి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గట్టి బుద్ధి చెప్పడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్రమాలను, నిరుద్యోగ యువకులలో ఎక్కువ శాతం నష్టపోయింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువకులు రోడ్డు మీద పడాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ స్పోర్ట్స్ కోటాలో అయితేనేమి ప్రశ్న పత్రాలు లీకవడం జరిగింది. అదేవిధంగా ప్రశ్నలు ఎక్కడైతే అచ్చులు వేయించడం జరుగుతుందో అక్కడ నవీన్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో టాపర్ గా రావడం జరిగింది. అతన్ని బయటికి వ్యక్తపరచకుండా కూటమి ప్రభుత్వం అతన్ని మూలన పెట్టి మళ్ళా తిరిగి ఇవాళ అతన్ని బయటికి రానివ్వకుండా విధంగా కోర్టులో కేసు వేసే విధంగా కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. నిజంగా ఈ ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడంలోనూ కూటమి ప్రభుత్వం కీలకమైన బాధ్యత ఉంది కాబట్టి ఆ నవీన్ అనే వ్యక్తిని బయటికి రానివ్వకుండా చేస్తున్నారు. దీంట్లో ఎంతో మంది ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు ప్రశ్న పత్రాలు లీక్ అవడం వల్లనే ఉన్నతమైన స్థాయికి పోయారు. కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నష్టపోయిన వాళ్ళు చాలా అనేకమైన మంది ఉన్నారు. అది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరగడం చాలా బాధాకరమైన విషయం. పూర్తి నైతిక బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు వహించాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వహించాలి. ఈ రాబోయే దినంలో ఖచ్చితంగా డిఎస్సిలో అన్యాయానికి గురైన వారందరికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైనదని గ్రహించాలి. డిఎస్సి 2025 డిఎస్సి పైన, లీకేజీ పైన, అదేవిధంగా జరిగిన అక్రమాల పైన విచారణ చేపట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా విజ్ఞాపన పత్రాలు అందజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క డిఎస్సి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో అనేక అక్రమాలు బయటపడేటటువంటి విషయాన్ని నిశ్చితంగా విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కృష్ణా జిల్లాలో జిల్లా టాపర్ గా ఉన్నటువంటి అభ్యర్థిని కాదని రాష్ట్రంలో 6వ ర్యాంకు, జిల్లాలో టాపర్, ఉపాధ్యాయ నియామకాలలో అయ్యవార్లు విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి గౌరవప్రదమైనటువంటి వృత్తికి పరీక్షలు పెట్టినటువంటి డిఎస్సి, ఆ డిఎస్సి పరీక్షల్లో జిల్లా టాపర్ అయినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా అక్రమంగా వాళ్ళకి కావాల్సినటువంటి వారికి పరీక్షలు కూడా రాయనటువంటి వాళ్ళని స్పోర్ట్స్ కోటాలో నియమించడం మేము ఖండిస్తా ఉన్నాం. ఉపాధ్యాయ నియామకంలో కనీసం పరీక్షలు రాయనటువంటి వాళ్ళు, అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు భవిష్యత్తు సమాజ నిర్మాణానికి ఉపయోగపడే విద్యార్థులను ఏ రకంగా తయారు చేస్తారని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది సరైనటువంటి విధానం కాదు. వీటిపైన ఇప్పటికీ కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నోరు మెదపకపోవడం దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏమని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో డిఎస్సి పేపర్లు లీకేజ్ చేస్తా ఉన్నారు. దేశంలో డాక్టర్ గౌరవప్రదమైన ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి విద్యార్థుల కోసం పెట్టినటువంటి నీట్ పరీక్ష పేపర్లు కేంద్ర ప్రభుత్వం లీకేజ్ చేయడం, ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేపర్లు లీకేజ్ చేసేటువంటి పనిలో ఉన్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ డిఎస్సి అక్రమ నియామకాల్లో దాదాపు 400 మంది ఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. వీటిపైన కూడా విచారణ చేసి
నిజమైన నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా